3 వారాలు బయట తిరుగుతుంటాడు. ఒక లేడీ అనుకోకుండా అతని దగ్గరికి వచ్చింది. ఆ లేడీకి ఒక 8 సంవత్సరాల కూతురు. ఆ కూతురుని తీసుకొని వస్తే హీ ఈజ్ ఏ హార్ట్ సర్జన్, వెరీ ఫేమస్. అతని పేరు ఆనంద్ దేశాయి అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. చెక్ చేశాడు. చెక్ చేసి చెప్పడమ్మా, నీ కూతురికి హార్ట్లో హోల్ ఉంది, దానికి ఆపరేషన్ చెయ్యాలి, నువ్వు ఎస్ అనుకుంటే చేస్తావంటే చెప్పింది. ఎంత అవుతుంది ఖర్చు అంటే అతను చెప్పాడు, ఇంత అవుతుందంటే నా దగ్గర అంతేంటి, దానికి సగానికి సగం కూడా లేదండి అంటే, నీకు పర్లేదమ్మా, నువ్వు కానీ ఎస్ అన్నావు అంటే నువ్వెంత చేయగలవో చెయ్యి, బ్యాలెన్స్ నేను చూసుకుంటాను, కానీ ట్రీట్మెంట్ మాత్రం చేసి తీరాలి, ఎంత తొందరగా చేస్తే అంత. ఇంకో విషయం, ఆపరేషన్ చేసిన తర్వాత ఓన్లీ 10% ఛాన్స్, 90% నో ఛాన్స్. నీ కూతురు బతుకుతుంది మాత్రం నేను గ్యారంటీ ఇవ్వలేను, నువ్వు ఆలోచించి రేపు రా అన్నాడు. ఆవిడంది, నేను రేపటి దాకా ఎందుకంటే నేను ఇప్పుడే చెప్తున్నాను, మీరు చేసేయండి ఆపరేషన్. ఎలాగో ఆపరేషన్ అనేది కంపల్సరీ అంటున్నారు, లేకపోతే నాకు కూతురు బతకదు అంటున్నారు. అలాంటి మీరు ఆపరేషన్ చేసిన తర్వాత బతుకుతుందా బతకదా అన్నది కూడా చెప్పలేకపోతున్నారు. సో లెటస్ డూ ఇట్ అని ఆవిడ చెప్పింది. ఓకే అన్నాడు. అయిపోయింది. 3 days తర్వాత దానికి ఏవో ట్రీట్మెంట్ అవి చేశాడు. ఆపరేషన్ టేబుల్ మీద తీసుకెళ్తే ఆ పాప పడుకొని ఉంది. పడుకున్నప్పుడు ఇక ఇది క్లీనింగ్ చేసే ముందు చెప్పిన అంకల్ ఒక చిన్న మాట, ఏంటి అంకల్ మీరు నా గుండెకాయకు వస్తారు కదా. అవునమ్మా, అయితే ఆ గుండెకాయలోని దేవుడు ఉంటాడు కదా, దేవుడిని నేను హలో అని చెప్పానని చెప్పమంది. అంటే ఇది ఒక చిన్న షాక్. అదేంటమ్మా దేవుడు ఉంటాడు అంటే, లేదు మా అమ్మ చెప్పింది, ప్రతి మనిషి తాలూకా హృదయంలో దేవుడు ఉంటాడు అనేసి. అలాగ నాకు అనిపించిందండి, హృదయంలో దేవుడు ఉంటాడని. మీరు చూస్తారు కదా హార్ట్ కట్ చేసినప్పుడు, వాడిని నేను హలో అని చెప్పాను అనేసి. ఎక్కడో ఇతనికి ఒక చిన్న పిన్ కొట్టిందన్నమాట. ఎనీహౌ ఆపరేషన్ స్టార్ట్ చేశాడు. స్టార్ట్ అయిన 15 minutesకే ఎవ్రీథింగ్ స్టార్టెడ్ డిప్లీటింగ్. అన్నీ కింద పడిపోతున్నాయి, బీపీ పడిపోతుంది, అది పడిపోతుంది, పల్స్ పడిపోతుంది, అన్నీ పడిపోతున్నాయి. అప్పుడు అనదర్ డాక్టర్స్ ఉంటారు కదా, సార్ ఏం చేద్దామంటే, సారీ ఇది వర్కౌట్ అవుతుంది మనకి, కొంచెం సేపు తర్వాత షీఈస్ గోయింగ్ టు కొలాప్స్ అన్నాడు. తన రూమ్లోకి వెళ్ళాడు. హీ స్టార్టెడ్ స్మోకింగ్. తను స్మోక్ చేస్తున్న ఒక 2-3 నిమిషాలు కూడా అవ్వలేదు, సీనియర్ నర్స్ పరిగెట్టుకుంటుంది, డాక్టర్ అన్నీ మళ్ళీ ఎవ్రీథింగ్ ఈజ్ పికింగ్ అప్ అంటే, కమోన్ అసలు ఛాన్స్ లేదు, మై ఎక్స్పీరియన్స్ ఈజ్ టెలింగ్, ఛాన్సే లేదంటే లేదు పికింగ్ అప్ అన్నారు. అంటే ఆ సిగరెట్ అక్కడ వదిలేసి పరిగెట్టుకుంటూ వచ్చి చూస్తే మళ్ళీ ఏవేవైతే సింక్ అయిపోతున్నాయో మళ్ళీ ఎవ్రీథింగ్ ఈజ్ కమింగ్ అప్. ఇమ్మీడియట్గా స్టార్ట్ చేశాడు, ఆపరేషన్ చేశాడు. ఆపరేషన్ ఈజ్ సక్సెస్ఫుల్. వాడి ఆపరేషన్ ఎప్పుడైతే సక్సెస్ఫుల్ అయిందో అప్పుడు ఎక్కడో కార్నర్లో తన రూమ్లోకి వెళ్ళి కూర్చొని ఆలోచించాడు, హౌ అండ్ వై. ఎస్, అలాంటి డాక్టర్ ఎవడైతే అథెయిస్ట్, దేవుడు అంటే లేనిది పెట్టుకున్నాడో, ఇవాళ రోజుల్లో ఇఫ్ నాట్ రాంగ్ ఆనంద్ దేశాయి అతని పేరు, అతను